ఆదాము, హవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు. మొదటివాడు కయ్యూను. రెండోవాడు హేబేలు. కయ్యూను భూమిని సాగు చేసే రైతు కాగా, హేబేలు గొర్రెల కాపరిగా మారాడు. ఒకరోజు కయ్యూను తన పొలంలో పండిన పంటలో కొంత భాగాన్ని యెహోవాకు బలిగా సమర్పించాడు. అదే సమయంలో హేబేలు తన గొర్రెలలోని ఉత్తమమైన దాన్ని, కొవ్వుతో కూడిన దానిని యెహోవాకు అర్పించాడు. యెహోవా హేబేలు బలిని అంగీకరించాడు, కానీ కయ్యూను బలిని తిరస్కరించాడు. దీనివల్ల కయ్యూనుకు చాలా కోపంగా, బాధగా తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా కయ్యూనుని చూచి, నీకు కోపమెందుకు? నీవు మంచిగా ప్రవర్తిస్తే అంగీకరింపబడదువు కదా. పాపం నీ వైపు ఎదురు చూస్తున్నది, కానీ నీవు దానిని జయించాలి అని హెచ్చరించాడు. కానీ కయ్యూను కోపం అదుపు చేసుకోలేక తన తమ్ముడైన హేబేలును పొలానికి పిలిపించి చంపేశాడు. అప్పుడు దేవుడైన యెహోవా కయ్యూనుతో, నీ తమ్ముడు ఎక్కడా అని ప్రశ్నించగా, కయ్యూను, నాకు తెలియదు, నేను నా తమ్ముడికి కాపరినా అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు దేవుడైన యెహోవా కయ్యూని మీద కోపించి, నీ తమ్ముడి రక్తం నేలపై నుంచి మొరపెడుతుంది. నీవు భూమిని సాగు చేసినప్పటికీ అది ఇక నీకు పంటను అందించదు. నీవు దేశ దేశాలు తిరిగే దేశదిమ్మరిగా మారతావు అని శపించాడు. కయ్యూను భయపడి, ఎవరైనా నన్ను చంపేస్తారేమో అని బాధపడ్డాడు. అయితే యెహోవా అతనిపై ఒక గుర్తును ఉంచాడు, ఎవరు అతనిని చంపకుండా ఉండేందుకు. కయ్యూను యెహోవా సన్నిధిని విడిచిపోయి నోదు అనే దేశములో నివసించసాగాడు. కయ్యూనికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి హనోకు అని పేరు పెట్టాడు. అతడు హనోకు అనే నగరంను కట్టించాడు. అతని వంశంలో లామేకు అనే వ్యక్తి వచ్చాడు. అతడు ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. లామేకు తన భార్యలతో, నేను ఒక వ్యక్తిని హత్య చేశాను అని చెప్పాడు. అతడు హింసాత్మకుడిగా మారాడు. హేబేలు మరణించిన తరువాత ఆదాము, హవ్వకు మరొక కుమారుడు పుట్టాడు. అతని పేరు సేతు. హవ్వ దేవుడి హేబేలుకు బదులుగా సేతును ఇచ్చాడు అని చెప్పింది. సేతు కుమారుడు ఎనోష్. అప్పటి నుండి ప్రజలు యెహోవాకు ప్రార్థించటం ప్రారంభించారు.